ఈమె నా భార్య పార్వతి. ప్రేమించి పెళ్లి చేసుకుంటాం. అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారనమాట. అందుకే కదరా ఇలా వచ్చింది. అలాగా? శాంతాదేవి గారు, మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు. ఇంకో కప్పు కాఫీ పెట్టండి. మన శంకరం భార్య. రండమ్మా చెల్లమ్మ, కూర్చో. సరేగా నువ్వేం చేస్తున్నావురా? నేనా? స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరిగివానా? అవును. స్వరాజ్యం వచ్చాక సురాజ్యం సురాజ్యం అంటే తిరుగుతున్నాను. అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అన్నమాట. తిరిగే కాదు తిట్టే నూరు ఊరుకదుగా మరి. గుడ్ గుడ్ గుడ్. చెప్తున్నారా? నేనా ఇప్పుడు చేసింది ఇది. ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం. అది ఇకనే మేము వెళ్ళమని దాకా వెళ్ళడానికి లేదు. అరే నేను చెప్పేది వినరా? మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళటానికి కాదు, ఇక్కడే ఉండిపోవడానికి. అవునా పార్వతి? పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట. ఇప్పుడే వస్తున్నానండి. చూసావా, ఒక్క క్షణం అక్కడ కూర్చోడం లేదు, వెంటనే పిలుపు. మేము ఒకరికొకరు మిడిచిపెట్టి ఉండలేవురా. వస్తాను, ఇప్పుడే వస్తాను. అనురాగమైన దంట. కాపురం అంటే అలా ఉండాలి. నేర్చుకో.